హలో మై డియర్ గ్రేట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్డిపిఆర్. సో ఇవాళ అయితే నేను ఒక కొత్త ఐటమ్ అయితే కొన్నాను. ఇది యాక్చువల్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ప్లస్ ఏదైనా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళేదానికి, ఏదైనా క్యాంపింగ్, ట్రెక్కింగ్, సో ఇలాంటివి ప్లాన్ చేసి వెళ్ళాలనుకున్న, ఫ్యామిలీతోటి వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదైతే మనం ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇది వచ్చేసి హేసర్ కంపెనీ వాడిది. సో హేసర్ పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్ సెట్, అండ్ దీంతో ఇంకొక 4 సిలిండర్స్ బ్యూటేన్ గ్యాస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇవైతే మనం చూసేద్దాం రండి. సో ఇవి వచ్చేసి హేసర్ వాడివే ప్రీమియం బ్యూటేన్ గ్యాస్. ఇది వచ్చేసి 250 గ్రామ్స్, 250 గ్రామ్స్ వెయిట్ అండి ఒక్కొక్క సిలిండరు. సో ఇవి వచ్చేసి టోటల్ 4 సిలిండర్స్. సో టోటల్ 4 సిలిండర్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి హేసర్ కంపెనీ అయితే కాదు, బట్ ఇక్కడ వచ్చేసి కోవర్ అని ఉంది. కోవర్ పోర్టబుల్ కర్డ్ టైప్ స్టవ్. సో దీని ప్యాకింగ్ మీద మీరైతే చూసుకోవచ్చు, ఇలా అయితే ఉంటుంది. సో లెట్స్ సీ. ఇది ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటాను, బట్ దట్స్ ఓకే ఫర్ నౌ. సో ఇది వచ్చేసి స్టవ్ అండి. దీన్ని మళ్ళీ లోపల ఇంకొక ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సేఫ్ సైడ్గా అన్నట్లు. ఓకే, ఇదైతే స్టవ్ అండి. ఇది చూస్తే వెరీ స్మాల్. మీరు చూడండి, నా చేతితోటి ఇలా అయితే పట్టుకోగలిగాను. జస్ట్ ఇలానే మన అరచేయి ఎంతైతే ఉంటుందో అంతే ఉంది స్టవ్. సో దీన్ని ఓపెన్ చేయడం అనే దానికి ఓకే, కింద అయితే స్టాండ్స్ ఇచ్చాడు సపోర్టింగ్గా. 4 స్టాండ్స్ అయితే ఇచ్చాడు. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద బౌల్స్ పట్టాలి కదా. సో ఆ బౌల్ పట్టేదానికి, ఫిట్గా ఉండేదానికి, జారిపోకుండా ఇవైతే మనకి ఇలాగ ఇచ్చాడు ఓపెనింగ్ ప్రాసెస్. సో ఇలా అయితే 4 ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం బౌల్ పెట్టుకోవచ్చు. సో ఇవి వచ్చేసి బాటమ్ స్టాండ్స్. సో ఇవి వచ్చేసి బర్నర్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఒక థింగ్ ఏమంటే, దీన్ని లైట్ చేయడానికి, అంటే వెలిగించడానికి మనకి ఎలాంటి మ్యాచ్ బాక్స్ కానీ, లైటర్స్ కానీ, లేదంటే ఇంకేం అవసరం లేదు. ఇంటర్నల్గా దీంట్లోనే వాడు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది చూశారు కదా, ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. సో ఈ బటన్ ఇచ్చాడు కదా, ఈ బటన్ వచ్చేసి లైటర్ అనమాట. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిన్ నుంచి ఫైర్ అయితే లైటర్ లానే పనిచేస్తుంది, దీనికి వెళ్తుంది. దెన్ ఆటోమేటిక్గా ఇది బర్న్ అవుతుంది అనమాట. సో ఈ స్టవ్ అయితే ఇలా సో నేను విన్నంత వరకు అయితే ఇది వచ్చేసి బ్యూటేన్ గ్యాస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హేసర్ కంపెనీ ప్రీమియం బ్యూటేన్ గ్యాస్ పోర్టబుల్ గ్యాస్ రేంజ్ గ్యాస్ టార్చ్. సో ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అని చెప్పాను కదా. నా ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏందనేది చూద్దాం. సో నేను విన్న ప్రకారం అయితే ఒక్కొక్క సిలిండర్ వచ్చేసి ఇది ఈజీగా ఒక 1 kg రైస్ని అయితే 2 టైమ్స్ బాయిల్ చేయడానికి అయితే సరిపోతుంది. సో ఇవి ఎప్పుడంటే మనం ఎప్పుడైనా ఏదైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు, ప్లాన్స్ వెళ్ళినప్పుడు, సో మనతో కిడ్స్ ఉన్నప్పుడు, చిన్న కిడ్స్, వాళ్ళకి మిల్క్ బాయిల్ చేసేదానికి, లేదంటే మనం రైస్ కుక్ చేసుకునేదానికి, ఇంకేదైనా ఐటమ్స్ మనం ఏదైనా ఎమర్జెన్సీగా మనం క్రియేట్ చేసుకునేదానికి అయితే ఏదైనా కానీ మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్టవ్ చూపించాను కదా. సో ఈ స్టవ్ అయితే చాలా స్మాల్. మనం ఇవి 4 కనుక ఫోల్డ్ చేస్తే, ఇలాగ ఫోల్డ్ చేస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ స్టాండ్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బాటమ్కి. సో ఇది వచ్చేసి జస్ట్ మన అరిచేయి ఓపెన్ చేస్తే, లార్జ్ కాదు, జస్ట్ మీడియంగా ఎంతైతే ఓపెన్ చేసి పెడతారో
అంత స్మాల్ సైజ్లో అయితే ఉందండి. సో ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు క్యారీ ఎనీ ట్రెక్కింగ్స్, ఎనీ టూర్స్, ట్రావెలింగ్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఇది ఈజీగా అయితే పనికి వస్తుంది. సో నేను దీన్ని అయితే ఇప్పుడు మీకు జస్ట్ ఈ బ్యూటేన్ గ్యాస్ సిలిండర్ తోటి నేను దీనికి ఇన్సర్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసి ఇది ఎలాగ ఓపెన్ అవుతుంది, ఎలాగ ఫైర్ చేయొచ్చు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇట్లా అయితే నేను ఈ పొజిషన్లో అయితే పెడతాను మీకు ఈజీగా విజిబిలిటీ ఉండేదానికి. సో ఇది వచ్చేసి బ్యూటేన్ గ్యాస్ సిలిండర్. ఒక్కొక్కటి వచ్చేసి 250 grams ఉంటుంది హేసర్ కంపెనీ వాడితే. సో ఈ క్యాప్ వచ్చేసి జస్ట్ ఇలా ఫోర్స్గా వన్ సైడ్ అలా ప్రెస్ చేస్తే ఈజీగా అయితే వస్తుంది. సో ఈ నాజిల్ అయితే ఇలా ఉందన్నమాట. సో నాజిల్ అయితే ఇలా ఉంది. మనం దీన్ని ఇన్సర్ట్ చేసే విధానం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ ఒక కొంచెం కట్ అయినట్లుంది కదా మీరు చూసుకుంటే, ఇదంతా రౌండ్ షేప్లో ఇదంతా ఉంది కదా, బట్ ఒక సైడు ఒక జస్ట్ ఒక వైపు మటుకి ఇక్కడ కొంచెం కట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే మనం ఈజీగా ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఈ స్టవ్కి వచ్చేసి అంతా రౌండ్గానే ఉంటుంది, మనకి ఏమీ డిఫరెన్స్ కనిపించదు. కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా పిన్, ఇక్కడ ఒక ఎక్స్ట్రా పిన్ ఇవ్వడం అయితే జరిగింది. చూశారు కదా, ఇక్కడ 2 ఎక్స్ట్రా పిన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా పిన్ అంటే అది బిల్డే అలా వస్తుంది. సో దీన్ని అయితే ఎలాగ ఇన్సర్ట్ చేసేదని మనం ఇప్పుడు ఈజీగా చూద్దాం. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఫస్ట్ ఈ మెటల్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ టాప్ మెటల్ని ఇక్కడ బాటంలో ఉన్నటువంటి దానికి లోపలికి ఎడ్జి పంపించాలన్నమాట. సో అలాగా పంపించేసి ఈ పైన ఉన్న దానికి ఈ గ్యాప్ని ఈ గ్యాప్ని మనం కవర్ చేయాలి. ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట. ఇలా పెట్టేసి జస్ట్ రైట్ సైడ్ క్లాక్ వైజ్లో రొటేట్ చేయడమే. చేసిన తర్వాత ఇక్కడ ఒక పిన్ ఉంది కదా, అంతే, ఇక్కడ మనకు సెట్ అయిపోయింది. ఇంకా అది కదలదు అన్నమాట. సో ఇక్కడ ఈ పిన్ వచ్చేసి ఇక్కడ పిన్ కనపడుతుంది కదా, ఈ పిన్ వచ్చేసి లైటర్ అనుకోండి. సో ఇది లైటరే. సో దీన్ని ఫైర్ చేయడానికి ఇక్కడున్న బటన్ అన్నమాట. ఈ బటన్ ఒకసారి అట్లా క్లిక్ చేస్తే మనకి ఫైర్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు వచ్చింది చూసారు కదా లైట్గా. సో నా గ్యాస్ అయితే ఆన్ చేద్దాం. సో గ్యాస్ అయితే ఆన్ చేశాను, ఫైర్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి ఫైర్ అన్నమాట. మనం కనుక కొంచెం ఈ నాజిల్ కనుక హెవీగా తిప్పుకుంటే సో ఫైర్ అయితే హెవీగా వస్తుంది అన్నమాట. సో చూడండి, సో నాజిల్ అయితే ఆఫ్ చేశాను. ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో సిలిండర్ రిమూవ్ చేయడం కూడా జస్ట్ యాంటీ క్లాక్ వైజ్లో జస్ట్ మీరు అట్లా తిప్పితే చాలు వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా దీని క్యాప్, ఈ క్యాప్ పెట్టేసేయండి దీనికి. రైట్. సో దీన్ని ఫోల్డ్ చేసే విధానం కూడా చాలా ఈజీ, అంతే. 4 ఇలా ఫోల్డ్ చేసుకోవడం, బాటమ్ స్టాండ్ని కూడా ఇలా ఫోల్డ్ చేయటం, దట్స్ ఇట్. సో దీన్ని అయితే మనం ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe my channel. I'll come back with some other new video. Thank you. Bye bye.